హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. టాలీవుడ్‌లో వర్కర్స్ చేస్తున్నటువంటి సమ్మె ఈ రోజు 9వ రోజుకి చేరుకుంది. అయితే ఒకవైపు వచ్చేసరికి ప్రొడ్యూసర్స్ ఒక వెర్షన్ వినిపిస్తున్నారు. టాలీవుడ్ ఫెడరేషన్‌లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఇంకో వెర్షన్ వినిపిస్తూ ఉన్నారు. అయితే ఎవరి సైడ్ చూసినా ఇది సమర్థనీయంగానే అనిపిస్తుంది నిర్మాతలది విన్నప్పుడు. అలాగే ఇటు వర్కర్స్ సైడ్ విన్నప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం వల్ల కావచ్చు, మిగిలిన సమస్యల వల్ల కావచ్చు, వాళ్ళ డిమాండ్స్ కూడా హేతుబద్ధంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇందులో ఈ సమస్యలు ఇప్పుడు 9వ రోజుకి చేరింది. మామూలుగా అయితే 1, 2 రోజులకి వర్కర్స్ దిగొచ్చేస్తారు. సో, వాళ్ళ మనసులో ఏముంది? చివరికి ఇది ఎలా పరిణామం చెందబోతుంది? ఈ చర్చ మనతో చేయడానికి అమ్మిరాజు కనువిందు గారున్నారు. అమ్మిరాజు గారొచ్చేసి తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఉద్యమంలో కూడా చాలా యాక్టివ్‌గా వర్కర్స్ వైపు ఉండి ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇంకొకరు శ్రీరంగం సతీష్ కుమార్ గారు ఇప్పటికి 9 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళ డైరెక్టర్‌గా ఉన్నారు. తెలుగు, తమిళ్, కన్నడ. సో, ఆల్‌మోస్ట్ మల్టీలింగ్వల్ లాంగ్వేజెస్‌లో ప్రొడ్యూసర్, డైరెక్టర్ అంటే ఆల్‌మోస్ట్ యాక్టింగ్ అండ్ ప్రొడ్యూసింగ్‌లో ఉన్నారు. ఇకపోతే సూర్యప్రకాష్ జోషిల గారు ఫిల్మ్ క్రిటిక్ అలాగే స్క్రిప్ట్ కన్సల్టెంట్‌గా చేస్తూ ఉన్నారు. సో, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఈ చర్చకి మీ ముగ్గురికి కూడా స్వాగతం. ముందు అమ్మిరాజు గారు మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి. సో, ఇప్పటి వరకు రానటువంటి స్ట్రైక్ ఈ 30% ఆల్రెడీ ఎందుకిప్పుడు సడెన్‌గా ఇంత పెద్ద సమస్య అయిపోయింది? అంటే 1, 2 రోజులైతే పర్లేదు. 9 రోజులు ఈ సమ్మె ఇంత పెద్దదవ్వడం మీరెలా చూస్తూ ఉన్నారు? ఎందుకంటే మీరు వర్కర్స్‌ని చాలా దగ్గరగా పరిశీలిస్తున్నారు గాబట్టి, దీనికి ప్రధాన కారణాలేంటో చెప్పండి. అంటే ముఖ్యంగా ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ రాకూడదండి. ఇటు కార్మికులకి, అటు నిర్మాతలకి ఇద్దరికీ కూడా ఇది ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అండి. ఒక రకంగా నిర్మాత నష్టపోతారు, పని కోల్పోయి మన కార్మికులు నష్టపోతారు. సో, ఇట్లా రాకుండా ఉండడానికి అక్కడ ఛాంబర్ పెద్దలు, అట్లాగే మా నాయకులు మేమందరం కూడా చాలా ప్రయత్నాలు చేశామండి. ఆ ప్రయత్నాలు ఒక కొలిక్కొచ్చే దశలో సడన్‌గా ఒక 3 ఆర్గనైజేషన్స్ నుంచి వారు పెంచుతామన్న శాతం కొంచెం దగ్గరగా పరిస్థితులు బాగాలేదు. ఇట్లా ఇండస్ట్రీ వాళ్ళ సిచ్యువేషన్ కొంచెం బాగా నిర్మాతల పరిస్థితి బాగాలేదు. ఇవన్నీ కార్మికులకు కూడా అందరికీ నాయకులకి తెలుసు, కార్మికులకి తెలుసు. బట్ వీళ్ళకేంటంటే రోజువారీ కార్మికులని ముఖ్యంగా 24 క్రాఫ్ట్‌లో 13 క్రాఫ్ట్‌లో రోజువారీ కార్మికులు ఉంటారండి. ఉదయం పనికి వెళ్తే సాయంత్రానికి వారికి డబ్బు ఇవ్వాల్సి ఉంటుందండి. అట్లా కార్మిక సంఘాలు 13 ఉన్నాయండి. ఆ 13 సంఘాల యొక్క ఈ వేతనాలు ఏవైతే ఉన్నాయో ప్రతి 3 సంవత్సరాలకి 24 క్రాఫ్ట్‌లు పెంచుతారండి. ఒక్కొక్కసారి పెంచడం 13 సంఘాలకే జరుగుతుంది. రోజువారీ వర్కర్స్ కాబట్టి వారికి పెంచుతూ ఉంటారండి. ఇది జూన్ నెలలో ముగిసిపోయింది. జూన్ నెలలో ముగిసే ముందు మార్చి, ఏప్రిల్, మే నెలలో చర్చించడం జరిగింది. లెటర్ ద్వారా తెలియజేయడం జరిగిందండి. అనుకోకుండా వారు అంతా కలిసి సిచ్యువేషన్ బాలేదు. ఒక్క నెల మాకు టైం ఇవ్వండి. ఒక నెలలో మనం సమస్యను పరిష్కారం చేసుకొని ముందుకెళ్దామని చెప్పడం జరిగిందండి. పెద్దలు చెప్పిన మాట మేము చైర్మన్‌గా డాక్టర్ కేఎల్ నారాయణ గారు ఉన్నారు. వారి మాట విని అందరం కూడా ఛాంబర్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ మిగతా కమిటీ ఉంటుందండి. ప్రొడ్యూసర్, రన్నింగ్ ప్రొడ్యూసర్స్ వారందరూ కూడా చెప్తే మా కార్మికుల నాయకులందరూ కూడా ఒక 10 నిమిషాలకే అందరూ ఏకగ్రీవంగా సరే సార్ ఒక నెల టైం తీసుకొని తొందరగా పిలిచి క్లోజ్ చేయండి అని చెప్పడం జరిగిందండి. దాదాపు 15 రోజులు మేము వెయిట్ చేసాం, రాలేదండి. ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతా ఉన్నాయి. 20వ తారీఖు అట్లా పిలిచారండి. ఇప్పుడు పెంచలేము, చాలా తక్కువ పర్సెంటేజ్ చెప్పారండి. మళ్ళీ పిలుస్తామన్నారు. అది మేము అంగీకరించడం జరగలేదండి. అట్లా చాలా లో పర్సెంటేజ్ ఉండటం వల్ల మేము కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అండి. మేము కూడా ఇట్లా చేయాలని ఎవరూ అనుకోలేదండి. అది మళ్ళీ చర్చల్లో 5% వారు చెప్పారండి. తర్వాత వారేంటంటే మమ్మల్ని సంప్రదించాల్సింది మరి ఎందుకో కమిషనర్ ఆఫ్ లేబర్ గంగాధర్ గారు ఉంటారండి దానికి, డాక్టర్ గంగాధర్ గారు. ఆ గంగాధర్ గారిని కలవటం, మా సమస్యలు వారికి, వారి సమస్యలు అంటే ఛాంబర్ సమస్యలు, మా సమస్యలు కూడా చెప్పడం, వారి ఇరువురిని కూర్చోబెట్టి జాయింట్ మీటింగ్‌లు ఒక 4, 5 సార్లు జరపడం. చాలా టైం తీసుకున్నారండి. ఆ టైం అంతా అయిపోయింది. లాస్ట్‌కి మేము ఛాంబర్‌ని మేము మాట్లాడుకుంటాం సార్, వారిని మేము కలిసి మాట్లాడుకుంటాం అని చెప్తే వారు ఒప్పించారు. మాట్లాడుకున్నాం. 2 సార్లు మాట్లాడుకున్నాం. ఈ నెంబర్ కాదు, ఈ నెంబర్ అన్నారండి. మాకు ఫోన్‌లో చెప్తామన్నారు. ఫోన్‌లో చెప్పలేకపోయారు. మళ్ళీ మేము కలవడం జరిగింది. ఇక 30వ తారీఖు ఫైనల్‌గా కమిషనర్ గారికి చెప్పాం. సార్ ఇలా అయితే మాకు చాలా ఇబ్బంది. కార్మిక సంఘాల నాయకులకి, కార్మికులకి చెప్పలేకపోతున్నాం. మాకిది ఉంది ఆనవాయితీగా కాదండి. ప్రతి 3 సంవత్సరాలకే అప్‌గ్రేడ్ చేస్తారు. ఇది ఎప్పటినుంచో జరుగుతా ఉంది. మరి ఈ రోజు చూసుకుంటే ఇళ్ళ అద్దెలు చూసుకుంటే ఇంటి అద్దెలుంటాయి కదండీ! రెంట్స్ ఉంటాయి కదా! అవి గాని మిగతావన్నీ కూడా ప్రతి సంవత్సరం పెరుగుతాయి కదండీ! మనం అందరం కొంతమంది అద్దెళ్లలో ఉంటారు. కొంతమంది సొంత ఇళ్లలో ఉంటారు. కింద స్థాయి వాళ్ళంతా కూడా 70% అద్దెళ్లలోనే ఉంటారమ్మా. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు న్యాయం చేయండి అని కమిషనర్ గారిని అడగడం జరిగిందండి. ఛాంబర్ పెద్దలను అడగడం జరిగింది.
వైఏ మీడియాగా దగ్గరికి వస్తున్న సమయంలో ఆగిందంటే అప్పుడు మేము మాకు 30% ఎవరైతే వేతనాలు ఇస్తారో వారికి మేము పనిలోకి వస్తామని చెప్పేసి మేము 1, 2, 3వ తేదీ కూడా వెయిట్ చేస్తామండి. చాలా బ్రీఫ్‌గా ఈ పరిస్థితి ఇక్కడి వరకు రావడానికి గల కారణాన్ని అమిరాజ్ గారు చెప్పారు. సతీష్ గారు మీరు చెప్పండి. ఒక ప్రొడ్యూసర్‌గా చూసినప్పుడు కార్మికుల సమస్యలన్నీ ఓకే. మీరు ఆల్రెడీ 2 డిపార్ట్‌మెంట్స్‌లో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు 30% పెంచే పరిస్థితుల్లో ప్రొడ్యూసర్స్ ఉన్నారా? అంటే టాలీవుడ్ వరల్డ్ మార్కెట్‌కెళ్తుందంటున్నారు. అవన్నీ కూడా అందరూ ప్రొడ్యూసర్స్‌కి వర్తిస్తుందా? మీరు చెప్పండి. ప్రొడ్యూసర్స్ యాంగిల్ చెప్పండి. ఒకటి వారు అడిగిన దాంట్లో న్యాయం ఉన్నా కూడా చిన్న నిర్మాతలకి అది చేయటం చాలా కష్టం. ఎందుకంటే నేను చెన్నై నుంచి ఉన్నాను. 97లో ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు ఎంతో కష్టపడ్డారు షూటింగులు లేక. మళ్ళీ మధ్యలో ఇన్సిడెంట్ జరిగాయి. ఇప్పుడు మా ఛాంబర్ తరపున కూడా గతంలో 3 ఇయర్స్ బ్యాక్ 25% చిన్న నిర్మాతలకి ఉన్న వాటి మీద తగ్గిమని చెప్తే వాళ్ళు ఓకే అన్నారమ్మా. 4.5 crore బడ్జెట్ లో బడ్జెట్గా చిన్న చిత్రాలుగా మేము ఆ రోజు ఒప్పుకున్నాం. వారు కూడా ఒప్పుకున్నారు. మేము చిత్రం నిర్మించేటప్పుడు మా యొక్క డైరెక్టరు, బ్యానరు, ప్రొడ్యూసర్ అక్కడ ఛాంబర్లో పెడితే టెక్నీషియన్లు 25% లెస్ ప్రైస్, 5 కోట్ల లోపల బడ్జెట్ చిత్రానికి 25% తగ్గిస్తా అన్నారు. అది ఎక్కడా తగ్గలేదు. అయితే ఇప్పుడు 30% పెంచితే పెద్ద చిత్రాలకి, పాన్ ఇండియా మూవీస్కి వాళ్ళ 100 crores బడ్జెట్స్కి అది వర్తిస్తుంది తప్ప అలాంటి చిన్న నిర్మాతలు చిన్న సినిమాలు తీయాలనే వాళ్ళకి చాలా బటన్ అయిపోతుంది. ఇప్పుడు అంటే టెక్నీషియన్కి పెంచొద్దని మేము చెప్పట్లేదు, కానీ చిన్న చిత్రాలకు మాత్రం ఇప్పుడు జరుగుతున్నది జరిగితేనే మాకు వర్తిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి అమ్మా, సక్సెస్ రేట్ ఎంత ఉంది? ఒక 1 yearలో ఎన్ని చిత్రాలు రిలీజ్ అయితే ఎన్ని చిత్రాలు సక్సెస్ ఉంది? చిన్న చిత్రాలే ఎక్కువగా ఉంటుందమ్మా. తీసేది డబ్బు పోయినా కూడా చిన్న చిత్రాలే ఎక్కువగా వస్తుంటాయి. 100కి 90% చిన్న సినిమాలే ఉంటాయి. చిన్న సినిమాని బతికిస్తేనే పెద్ద సినిమాలు ఉంటాయి. 300 సినిమాలు 400 సినిమాలు రిలీజ్ అయితే 10 నుంచి 15 సినిమాలు 20 సినిమాలు మాత్రమే పెద్ద సినిమాలు ఉంటాయి బడ్జెట్వి. కాబట్టి మేము అడిగేది ఏంటంటే పెద్ద సినిమాకి వాళ్ళు 30% ఇచ్చుకున్నా మాకు అభ్యంతరం లేదమ్మా, పెంచుకోమనండి. ఇది నా అభిప్రాయం. కానీ చిన్న చిత్రానికి మాత్రం ఇప్పుడు జరుగుతున్న రేట్లు పెడితేనే మేము ఉండగలుగుతాం. రాబోయే నిర్మాతలు చిన్న చిత్రాలు నిర్మించే వాళ్ళు ఉంటారు. సక్సెస్ అవుతుంది అంటే ఆలోచించండి అమ్మా, చిన్న చిత్రాలు 100 తీసినా కూడా ఒకటి కూడా సక్సెస్ అవ్వట్లేదు. పెద్ద చిత్రానికి ఓపెనింగ్స్ ఉంటాయి, బిజినెస్ ఉంటుంది. చిన్న చిత్రానికి ఎక్కడా బిజినెస్ లేదు. శాటిలైట్ లేదు, థియేటర్కి లేదు, ఎటువంటి బిజినెస్లు లేవన్నమాట. ఎందుకంటే ఒక టెక్నీషియన్గా ఆలోచించడం కరెక్టే. అన్నీ పెరిగాయి, మేము కాదనట్లేదు. గతంలో 10% ఎవ్రీ ఇయర్కి పెంచుతా ఉన్నారు. 3 years అయింది 30% పెంచమంటే పెద్ద చిత్రాలకి పెంచుకోమనండి. వాళ్ళ బడ్జెట్ అది ఉంది, మా బడ్జెట్ అది లేదు. ఒక టెక్నీషియన్గా చెప్తున్నాను, వారు అడగటంలో న్యాయం ఉన్నా కూడా చిన్న చిత్రానికి ఆలోచించండి. చిన్న చిత్రం బతికితేనే, చిన్న సినిమా బతికితేనే కొత్త టెక్నీషియన్లు, కొత్త ఆర్టిస్టులు, కొత్త డైరెక్టర్లు నిలబడాలి, కొత్త నిర్మాతలు నిలబడాలి అంటే తప్పకుండా కూడా నేను కోరుకునేది, నేను అనుకునేది మాకు ఇప్పుడు జరుగుతున్నది అయితేనే మేము చేయగలుగుతాం. ఇప్పుడు 60-70 సినిమాలు ఆగిపోయినాయి అమ్మ. పెద్ద చిత్రాలు రేపు స్టార్ట్ చేసినా 10 సినిమాలే జరుగుతాయి. మిగతా 90 మంది టెక్నీషియన్లు పనిచేయాలన్నా కూడా చిన్న చిత్రాల వల్లే పనిచేయాలి. ప్రతి టెక్నీషియన్ పెద్దవాళ్ళే ఉంటారమ్మా. వాళ్ళ దగ్గర చిన్న టెక్నీషియన్ వాళ్ళు పెట్టుకోలేరు. కానీ మేము చిన్నవాళ్ళం పెట్టుకుంటాం. ఈ యూనియన్ పేమెంట్ ఇప్పుడు జరుగుతున్న పేమెంట్స్ అయితేనే మేము చేయగలుగుతాం. పెంచితే మాత్రం మేము చేయటం కష్టం అమ్మా. ఎందుకంటే మా బాధలు మాకు ఉన్నాయి. సినిమా తీసిన తర్వాత దాని పబ్లిసిటీ ఎంత ఉంది, రిలీజ్ ఎంత ఉంది, ప్రమోషన్ ఎంత ఉంది, అసలు రికవర్ ఏంటి? ₹1 కోటి 4 కోట్లు 5 కోట్లు పెట్టినా కూడా ఎక్కడ కూడా ₹1 కోటి రికవర్ లేదు. మాకు 5 to 10% రికవర్ రావట్లేదు మూవీ చేస్తే. అయినా కూడా ఫ్యాషన్ తోటి ఏదైనా లాభాలైనా నష్టాలైనా ఆస్తులు అమ్ముకోనైనా చిన్న చిత్రాలు మేము చేస్తున్నామంటే ఇక్కడ సినిమాకి మాకు దీనికి మేము టెక్నీషియన్గా ఆలోచించడం వేరు. ఇక్కడ సినిమా అనేది చిన్న నిర్మాత ఉంటేనే, చిన్న చిత్రాలు నిర్మిస్తేనే సినిమా బతుకుతుంది. అమిరాజ్ గారు, అయితే ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగదలుచుకుంటున్నాను. ఒక 2 క్వశ్చన్స్ మీరు చేయండి, తర్వాత ఇంకా డిస్కషన్ మీతో కంటిన్యూ చేస్తాం సార్ ఇద్దరు. విషయం ఏంటంటే సతీష్ గారు ఒక ప్రొడ్యూసర్ సైడ్ వెర్షన్ తీసుకున్నప్పుడు పెద్ద సినిమాలకైతే ఇటువంటివి పెంచినా పర్వాలేదు, చిన్న సినిమాలకు పెంచాలంటే ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యే చిన్న సినిమాలు అయినప్పుడు వాళ్ళు ఇంత బర్డెన్ ఎలా మోస్తారు? ఇంకొకటి, ఒక వీడియోలో కూడా ఒక ప్రముఖ ప్రొడ్యూసర్ మాట్లాడితే ఏమన్నారంటే చిన్న సినిమాలకి 25% రిబేట్ ఉంది. ఇదెందుకు టాలీవుడ్ ఎవరైతే వర్కర్స్ యూనియన్ ఉన్నారో వాళ్ళు ఈ ఇష్యూ ఎందుకు మాట్లాడలేదు? చిన్న సినిమాల మీద బర్డెన్ ఎందుకు వేస్తున్నారు అని అడుగుతున్నారు.
ఈ వర్షన్‌లో మీరు ఏమన్నా డిఫర్ అవుతారా? చిన్న సినిమాలకి ఏమన్నా మీరు కన్సెషన్ ఇవ్వాలి, మీ వర్కర్స్‌ని కన్విన్స్ చేసే పొజిషన్‌లో ఉన్నారా? అందరూ 30% పెంచాలని డిమాండ్ నడుస్తుంది. కాదండి. ఇక్కడ సతీష్ గారికి మరి ఈ మధ్య ఆయన సినిమా రీసెంట్‌గా ఏమో చేసుంటారు. ఒక విషయం ఏంటంటే 4 క్రోర్స్‌కి ఒక మన ఛాంబర్ ఫెడరేషన్ లాస్ట్ 22లో ఒక అగ్రిమెంట్ చేసుకుందండి. 4 కోట్లలో ఏ సినిమా నిర్మాణం చేసుకున్నా ఏదైతే 15% ఉందో ఆ 15% తగ్గించి పనిచేస్తామని చెప్పేసి అగ్రిమెంటే ఉందండి. సో ఈ కొంతమందికి సతీష్ గారు లాంటి సీనియర్స్ కి తెలుసు, వారు చేస్తున్న ఇంకా 6-7 కోట్ల సినిమాలు బడ్జెట్లో అయి ఉండొచ్చండి. బట్ ఏంటంటే నేను లాస్ట్ 1 ఇయర్ అంటే ఇది ఆగస్ట్ కదండి, లాస్ట్ ఆగస్ట్ మంత్ అండి నేను ఫెడరేషన్కి వెళ్ళానండి. స్టిల్ టుడే ఈ రోజు వరకు నాకు 4 కోట్లలో సినిమాలు చేస్తున్నాను, ఈ పర్సంటేజ్ విధానాన్ని మాకు అమలు చేయమని ఒక్క ఫైల్ కూడా నా దగ్గరికి రాలేదండి. ఆ ఫైల్ మన దగ్గరికి వస్తే మనం ఛాంబర్లో కమిటీ ఉంటుంది, ఫెడరేషన్ కమిటీ ఉంటుందండి. దాని చక్కగా ఫైల్ ఓకే చేసి అన్ని తెలుసు కదండి, మాకు తెలుసు, అక్కడ తెలుసు, చక్కగా ఆ పర్సంటేజ్ విధానాన్ని పనిచేస్తారండి. అంటే దానికంటే తగ్గించే, దానికంటే నిర్మాతలు వాళ్ళ ముందే మాట్లాడుకుని చిన్న సినిమా నిర్మాతలు ఎవరైతే ఉంటారో, ఈ కార్మికులు ఎవరైతే ఉంటారో, ఏదైతే పర్సంటేజ్ ఇప్పుడు ఉందో దాన్ని కొంచెం తగ్గించి మాట్లాడుకుని వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటున్నారండి. సతీష్ గారు చెప్పినట్టు 10 కోట్లు 15 కోట్లు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి పట్టిన అవుతుందని ఆయన అభిప్రాయం అనుకుంటున్నాను. మరి 4 కోట్లు 1 కోటి సినిమా చేసే వాళ్ళకి అయితే ఎప్పుడు ఇబ్బంది ఉండదండి. వారికి ఆ పని ఆ వర్క్ చేస్తా ఉన్నారు, హ్యాపీగా చేసుకుంటున్నారండి. మన దాకా ఫైల్ రావట్లేదండి, షూటింగ్ జరుగుతూనే ఉన్నాయి కదండి. జరుగుతున్న శాతం చిన్న సినిమాలు అన్నారు కదా, ఇవన్నీ జరుగుతున్నాయండి. జనరల్గా ఏంటంటే ఈ రోజువారీ పనిచేసే వాళ్ళకి చిన్న నిర్మాతలు 3 సంవత్సరానికి 3 సినిమాలు తీసుకునే నిర్మాతలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే రెగ్యులర్ గా కార్మికులను పిలిచి అంత ఇవ్వలేము, ఇంత ఇస్తామని ఆ రోజు సాయంకాలానికి ఇచ్చేస్తారండి. వారంతా కూడా ఉదయం పనిలోకి వెళ్తే 1 గంట వరకు కూడా వీళ్ళు కార్మికులు ఎక్కువ చేస్తారు. ఆ ప్రొడ్యూసర్ వెంటనే వాళ్ళకి అన్ని సదుపాయాలతో పాటు చిన్న నిర్మాతలు ఆ రోజు సాయంత్రానికి ఇచ్చేస్తారండి. పెద్ద నిర్మాతలు ఎవరని కాదండి, వారికి ఎక్కువ జనం ఉంటారు కదండి, దాదాపు 300, 400, 500 మంది ఉంటారు కాబట్టి ఆ బిల్స్ అన్ని చూసుకుని ఒక 1 వీక్ తర్వాత వారిస్తారండి. వీరు తక్కువ క్రూ 70, 80 మంది 100 మందితో చేస్తారు కాబట్టి ఆ రోజుకి ఆ రోజు ఇస్తారు. హ్యాపీగా జరుగుతుందండి. చిన్న సినిమాలకు ఎవరికి కూడా మరి ఒకరిద్దరికి ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయేమో సతీష్ గారు చెప్పినట్టు తెలియదు, కానీ చిన్న సినిమాలన్నీ చాలా నిర్మాణం జరుగుతున్నాయన్నీ కూడా ఏ కంప్లైంట్ లేకుండా హ్యాపీగా చేసుకుంటున్నారండి. అంటే ఇప్పుడు అమిరాజ్ గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. టెక్నీషియన్ తో ఏ బాధ లేదు, ఏ కష్టం లేదండి. వారు మనకు గ్రేస్ పీరియడ్ మాకు ఎక్స్ట్రా 45 మినిట్స్ వర్క్ చేస్తారు హ్యాపీగా. మేము పేమెంట్ కూడా ఏ రోజుకి ఆ రోజు షూటింగ్ అయిపోగానే ఇమ్మీడియట్లీ పేమెంట్ చేస్తాం. మాకు టెక్నీషియన్ వల్ల ఏ ప్రాబ్లం లేదండి. కానీ ఇప్పుడు 30% పెరిగితే మాత్రం మేము సినిమాలు చేసే పరిస్థితి కష్టం అమ్మా. అది మేము కోరుకునేది. ఓకే, సతీష్ గారు, అమిరాజ్ గారు చాలా క్లియర్ గా మాట్లాడారు. సో ఈ 2 అబ్జర్వేషన్స్ మీరు గమనించారు కాబట్టి సూర్యప్రకాష్ గారు ఒక మూవీ క్రిప్ట్ గా, మూవీ రివ్యూవర్ గా, స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా మూవీస్ ని చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కాబట్టి సో మనతో ఇప్పుడు డిస్కషన్ లో ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 24 క్రాఫ్ట్స్ కార్తిక్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. అయితే కార్తిక్ రెడ్డి గారు మీ దగ్గరకు వచ్చే ముందు ఒక్కసారి సూర్యప్రకాష్ గారి వెర్షన్ విని మీ దగ్గర ఉందాం. సో సూర్యప్రకాష్ గారు, మీరు ఒక ప్రొడ్యూసర్ సైడ్ నుంచి సతీష్ గారు మాట్లాడింది విన్నారు, అలాగే అమిరాజ్ గారు విన్నారు కాబట్టి బ్యాలెన్స్డ్ గా నిజానికి ఇది వాస్తవానికి ఇది ప్రొడ్యూసర్స్ కార్మికులు ఇద్దరిది నేను మ్యూచువల్ అండి, ఒకరి మీద ఒకరి డిపెండెన్సీ. ఇది ఇన్నాళ్ళు జరుగుతుంది కూడా, ఇది వాళ్ళ సమస్య వచ్చింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం, కానీ ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండెన్సీ. వాళ్ళు ఉంటే వీళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటే వాళ్ళు ఉంటారు. ప్రొడ్యూసర్స్ లేరనుకోండి, కార్మికులు అనే సెషన్ ఉండదు. కార్మికులు అనే వాళ్ళు ఎవరు లేరనుకోండి, అంటే కార్మికులు అంటే టెక్నీషియన్స్ కానీ ఎవరు లేకపోతే సినిమాను ఉండదు. కాబట్టి డిపెండెన్స్ మీద నడిచేటప్పుడు కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. సెట్లు ఎప్పుడు ప్రతిరోజు జరిగే విషయాలు అవి ముందర మాట్లాడుకుంటూ ఉంటారు. ఇందాక సార్ చెప్పినట్టుగా కొంచెం తక్కువ రేటుకి మాట్లాడుకుంటూ ఉంటారు, ముందుకెళ్తూ ఉంటారు. ఈ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ కూడా ఇదంతా జరుగుతుండే వ్యవహారం. కాకపోతే వాళ్ళు ఆయన చెప్పినట్టుగా చిన్న సినిమాలు మటుకు వాళ్ళ టెక్నికల్ గా చాలా ప్రాబ్లం అయితే బయట ఉందండి. అది వాస్తవం. ఏంటంటే వాళ్ళు ఓటీటీ బిజినెస్ అవ్వట్లేదు, ఏ బిజినెస్ అవ్వట్లా. ఓటీటీ బిజినెస్ అనేది ఒక చిన్న మాట మనం బయట చెప్తున్నాం, కానీ థియేటర్ దగ్గర 10 మంది కూడా కనపట్లేదు. నిజంగా వాళ్ళు సినిమా చేస్తున్నారంటే వాళ్ళ ఇంటి దగ్గర డబ్బులు తీసుకొచ్చి నిజంగా రక్త కన్నీరే, అది రక్త కన్నీరు కింద లెక్క. అంటే డబ్బులు ఎందుకు పెడుతున్నారు అనిపిస్తుంది అనమాట. అలాంటి పరిస్థితుల్లో మన కార్మికులు మీరు డబ్బులు తీసుకోవద్దంటే లేదండి, ఎందుకంటే వాళ్ళు కష్టపడి తెచ్చుకునే డబ్బులు అవి, అది మనం మాట్లాడతలేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు చూసి తీసుకోండి. ఇక్కడ ఒక చిన్న సినిమాకి ఇంత తక్కువ, కొంచెం ఓ తక్కువ రేటు, ఇప్పుడు ఆయన అన్నట్టుగా 30% పెంచడం అనేది కొంచెం ఇబ్బందికరమైన అంశం అనిపిస్తుంది అండి ఓ పక్క నుంచి చూస్తే. చిన్న సినిమా దాకా వచ్చేప్పుడు సూర్యప్రకాష్ గారు ఒక్క సెకండ్ మీరు చెప్పింది కరెక్ట్ అండి.
ఏ టెక్నీషియన్ కూడా యూనియన్ పేమెంట్ కి తగ్గించి ఎవరు తీసుకోరండి. అవునండి, అది యూనియన్ వాస్తవం. పేమెంట్ కి తగ్గించి ఎవరు తీసుకోరండి. పాయింట్స్ క్లియర్ చేశారు కాబట్టి నెక్స్ట్ గెస్ట్ దగ్గరికి వెళ్దాం. సో అమిరాజ్ గారు, సూర్యప్రకాష్ గారు, శ్రీరంగం సతీష్ కుమార్ గారు ప్రొడ్యూసర్ సైడ్, మీరు వర్కర్ సైడ్ తీసుకున్నారు. కార్తీక్ రెడ్డి గారు, మీరు ఎవరి సైడ్ తీసుకుంటారు? 30% పెంచడం అనేది ఎంతవరకు రీజనబుల్ అనుకుంటున్నారు? అమ్మా, నేను ఇంత ముందు నేను కూడా ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ ముందుగా గుడ్ ఈవినింగ్. ఏంటంటే ఇంత ముందే డిబేట్ లో కూడా నేను చెప్పాను, కార్మికులకి కానీ ప్రొడ్యూసర్లకు కానీ, పెద్ద సినిమా ప్రొడ్యూసర్లకి హీరోలకు కోట్ల రూపాయలు ఇస్తారు కాబట్టి హీరో రెమ్యునరేషన్ తగ్గించి కార్మికులకి ఇవ్వండి. చిన్న సినిమా నిర్మాతల మీద 30% పెంచకూడదు అని నేను చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఎందుకు పెంచొద్దు అంటే, రేపు పొద్దుగాల వాస్తవంగా చాలా మందికి ఇది అర్థం కావట్లేదు. రేపు పొద్దుగాల తెలుగు ఫిలిం ఛాంబర్ అనేది ఆంధ్రాకి వెళ్ళిపోయినా, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినా, రేపు పొద్దుగాల ఇక్కడ ఎఫెక్ట్ పడుతుంది, అక్కడ ఎఫెక్ట్ పడుతుంది ఈ వేతనాల పెంచు. ఇంకొక విషయము ఏంటంటే, వాస్తవంగా ఫిలిం ఛాంబర్ లో, తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఉన్న ఏదైతే కమిటీ ఉందో ఎగ్జాక్ట్లీ డిజాల్ట్ కమిటీ ఇది. ఎందుకు డిజాల్వ్ కమిటీ అంటున్నా అంటే, మళ్ళా వేరే కమిటీ వస్తుంది, వచ్చినప్పుడు అది మళ్ళా గొడవ అవుతుంది. ఇక్కడ ఫిలిం మన తెలుగు ఫిలిం ఫెడరేషన్ కూడా డిజాల్వ్ కమిటీ. ఈ రెండు డిజాల్వ్ కమిటీలే. రూల్స్ ప్రకారం చూస్తే డిజాల్వ్ కమిటీ. వీళ్ళిద్దరు పోను ఇక్కడ అక్కడ అధ్యక్షుడు పెరిగినప్పుడు కార్మికులు ధర్నా చేయరని ఈ కమిటీ అందరు రాసిస్తారా? మళ్ళా కార్మికులు రోడ్డు ఎక్కితే మళ్ళా 30% పెంచాలని వస్తుంది. మీ క్వశ్చన్ వ్యాలిడ్. అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది. కార్తీక్ రెడ్డి కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు. అమిరాజ్ గారు, ఇప్పుడు మీరు ఆన్సర్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు వర్కర్స్ విషయంలో ఇంకొక టాపిక్ రైజ్ అవుతుందంటే స్కిల్ వర్సెస్ నాన్ స్కిల్. ప్రొడ్యూసర్స్ ఒకవైపు ఏమంటున్నారంటే, కార్డు పేరుతో 5 మెంబర్స్ 10 మందిలో 5గురిని లోకల్స్ అయితే స్కిల్ లేకపోయినా సరే మేము అంత ఖర్చు పెట్టి వాళ్ళని తీసుకోవాల్సి వస్తుంది. ఇంకొక సమస్య వినిపిస్తుంది. ఇప్పుడు మీరు జస్టిఫైబుల్ గా కేవలం కార్మికుల లీడర్ కాబట్టే కాకుండా న్యాయంగా ఆలోచిస్తే వాళ్ళు డబ్బులు ఇస్తున్నప్పుడు కొంచెం ఎక్కువ టాలెంట్ ఉండి ఒక 10 లక్షలు 5 లక్షలు పెట్టి కార్డు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అటువంటి వాళ్ళని తీసుకోవడం మీరు సమంజసం అనుకోవట్లేదా? ఎందుకు అనుకోవట్లేదు? దీని గురించి చెప్పండి అమిరాజ్ గారు. అలాగే కార్తీక్ రెడ్డి అడిగిన క్వశ్చన్స్ కూడా కమిటీ రిజాల్వ్ అయితే మళ్ళీ పెంచమని డిస్బాండ్ చెప్పండి. కాదండి, ఇక్కడ ఏంటంటే కొన్ని ఆర్గనైజేషన్ లో ఒక బిల్డింగ్ ఫండ్ కింద తీసుకుంటారమ్మా. తీసుకుని వాళ్ళు ట్రైనింగ్ అది ఇచ్చి పంపిస్తారు. అది ఎట్ ది సేమ్ టైం మీరు 24 కార్మిక సంఘాల యొక్క నెంబర్లు అవన్నీ కూడా ఇస్తారు. మీరు పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకోండి. వారి కుటుంబాలకు ఏం చేస్తున్నారు, వాళ్ళు తీసుకుని ఫండ్ ఏ ఉంది, వారికి రేపొద్దున మెంబర్ని లాస్ అయితే కోల్పోతే వారు ఎంత ఇస్తున్నారు, అలాగే ఇన్సూరెన్స్ ఏముంది, ఎవరైనా హాస్పిటలైజ్డ్ అయితే ఏముంది, ఇవన్నీ కూడా ఉన్నాయమ్మా. ఇవన్నీ ఏంటంటే చెప్పినవన్నీ నిజాలు కాదు. అట్లాగే మిమ్మల్ని స్వయంగా ఎందుకు వెళ్ళమంటున్నానంటే, నేను 24 కార్మిక సంఘాల యొక్క లిస్ట్ ఇస్తాను. మీరు అంతా అయిన తర్వాత చూడండి. మధ్యలో మరి ఎవరెవరు ఏం మాట్లాడారో నేను కాల్ డ్రాప్ ఆఫ్ మధ్యలో పోయిందండి. ఇప్పుడు ఈ చెప్పండి అమిరాజ్ గారు, సారీ టు ఇంటరప్ట్. ఒక్క విషయం చెప్పండి, ఈ స్కిల్ విషయంలో మీరు ఎవరి స్టాండ్ తీసుకుంటారు? ప్రొడ్యూసర్స్ చాలా చోట్ల ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నదే, స్కిల్ లేకపోయినా సరే కార్డు ఉందని ఎలా తీసుకుంటాము, మేము అంతర్జాతీయ స్థాయి ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు స్కిల్ లేదంటున్నారు. ఇటువైపు వీళ్ళేమో మేము స్కిల్ లేకపోతే అన్ని అవార్డ్స్ వచ్చాయని ఇటు వీళ్ళు అంటున్నారు. సో ఈ కాలం మీరు ఎలా చూస్తారు స్కిల్ విషయంలో? వేతనాలు ఓన్లీ మనం అడుగుతుండే రోజువారీ కార్మికులు. ఇక్కడ స్కిల్ వేరు, రోజువారీ కార్మికులు వేరు అని కొన్ని చోట్ల కలిసి ఉన్నాయి. కానీ ఎక్కువగా రోజువారీ కార్మికులు 13 సంఘాలు ఉన్నాయమ్మా. అందులో డాన్సర్స్, ఫైటర్స్ మరి స్కిల్లే కదండి. అది వారు రిస్కే కదా, వాళ్ళ ప్యాటర్న్ రిస్కే కదండి. మిగతా వారి స్కిల్ అంటే సపోజ్ ప్రొడక్షన్ మంచి ఇచ్చే వాళ్ళు ఉంటారు, ప్రొడక్షన్ మేనేజర్ ఉంటారు. ప్రొడక్షన్ మేనేజర్ ఇందులోకి రారండి. బట్ అట్లాగే లైట్ మెన్స్ ఉంటారు. వీరందరూ రోజు ఉదయాన్నే లేచి సాయంత్రం వరకు పనిచేసేవాళ్ళు రోజువారి కార్మికుల్లోకి వస్తారు, కానీ స్కిల్కి రారండి. డాన్సర్స్, ఫైటర్స్, ఎవరైతే కెమెరా యూనియన్ సంబంధించి టెక్నీషియన్ యూనియన్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో తర్ఫీదు పొంది ఫోకస్ చేయాలమ్మా. మనం ఏం షూటింగ్ పెట్టినా ఎంత బాగా తీయాలన్నా ఆ టెక్నీషియన్ ఆ కెమెరా లైట్స్ ఆన్, కెమెరా ఆన్ అనగానే తీయగలగాలి. ఆ టెక్నీషియన్ స్కిల్లే కదండి. అది స్కిల్ అంటే అందరూ రారు, అలా అని అందరూ లేరు. రోజువారీ కార్మికుల్లో
తక్కువ శాతం ఉంటుందండి. మిగతా స్కిల్ ఇంకా ఉన్నాయండి. ఇంకా 11 కార్మిక సంఘాలు ఉన్నాయండి. మరి జాతీయ స్థాయిలో మనం ఉచ్చ స్థితిలో నెంబర్ 1 స్థితిలో ఉన్నామంటే ఇంత ముందు కూడా చెప్పడం జరిగింది. స్కిల్ లేకుండా ఇదంతా ఉండదండి. కొంత అవగాహన రాహిత్యం ఉంటుందండి. మాట్లాడుతుందో ఎవరో నాకు కరెక్ట్గా ఇక్కడ ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. మీరేని కాదండి, ఎవరైనా కూడా లేదు అసలు ఏం కాదు. ఈ రోజు చెప్తే అలా లేదు. ఈవెన్ ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ ఈ స్టేట్మెంట్ చేశారు. ఇద్దరు చేశారు. అందుకని నేను తీసుకున్నాను. నాకు పర్సనల్ గా అదే తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడారో నాకు తెలియదండి. చేశారు. సతీష్ గారు ఏం మాట్లాడారో పూర్తిగా నాకు తెలియదండి. నేను అడిగిన సతీష్ గారు దానికి కాదు సార్. సతీష్ గారి గురించి నేను 30% మీద కాదండి, అనట్లేదు. 30% మీద ఒక వివరణ ఇచ్చేస్తానండి. తర్వాత మీరు వారితో డిస్కస్ చేయండి. ఓకే సార్, మీరు కంక్లూడ్ చేయండి. మనం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పెంచుతామమ్మా. అది ఒక సంవత్సరానికి ఇంత, ఒక సంవత్సరానికి ఇంత, లేదంటే 30% యూనివర్సల్ గా జరిగింది. లాస్ట్ ఇయర్ ఏం చేశారు, ఒక పర్సంటేజ్ పెంచి ఇక ఇవన్నీ వద్దు 10% పెంచుతామని చెప్పి అప్పుడు చైర్మన్ గా, కోఆర్డినేషన్ చైర్మన్ గా ఉన్న దిల్ రాజు గారు 2022లో చెప్పేసి అగ్రిమెంట్లు చేసుకోవడం జరిగింది. అది 25 జూన్కి ముగిసిందమ్మా. జూన్ వీళ్ళు ఏమంటారంటే 30% అడిగిన మాట వాస్తవం. 2 years కి కలిపి 20 ఇవ్వండి, లాస్ట్ ఇయర్ కి 10 ఇవ్వండి అన్న. అట్లా కాదు 5 అన్నారు. ఇప్పుడు ఏం చేశారు, ఒక పర్సంటేజ్ విధానానికి వచ్చారు. అది ఇంకా మీడియాగా సెట్ అవుతున్న సమయంలో 3 యూనియన్లు మేము పెంచి 2000 బిలోనే మేము ఇవ్వగలుగుతాము. 2000 దాట్ అయితే మా ప్రొడ్యూసర్స్కి బర్డెన్ అవుతుంది. ఎక్కువగా చిన్న నిర్మాతలకి అసలు పెంచలేరు. కొత్త పెద్ద సినిమాలైనా ఏదైనా కూడా ఒక పర్సంటేజ్ నెంబర్ చెప్పారు. నెంబర్ చెప్పి దాన్ని మీరు ఓకే అంటే మేము ఏదో చెప్తామంటే మేము ఓకే చెప్పే లోపు డాన్సర్స్, ఫైటర్స్, ఈ టెక్నీషియన్స్ యూనియన్ ఎవరైతే కెమెరా డిపార్ట్మెంట్ ఉన్నారో వారికి ఈ హై ఉంది. 4500, 4700, 3000 ఇట్లా ఉన్నాయి. కాబట్టి అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి మేము పెంచితే మళ్ళీ 3 years కి ఎక్కువ అవుతుంది కాబట్టి వారికి ఇవ్వమన్నారు. ఒక ఫ్యామిలీని విడదీసినట్టు అవుతుంది సార్. వారికి కూడా ఒక సమన్యాయం చేయండి, ఒక పర్సంటేజ్ పెంచండి. అది ఎలా పెంచుతారో ఏదో చెప్తే వారితో మీ ముందరే డిస్కస్ చేసుకుంటాం. వారి సంఘాల్లో మీటింగ్ పెట్టుకుని, ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకుని, ఏదైతే ఫైటర్స్ ఉన్నారో, డాన్సర్స్ ఉన్నారో, టెక్నీషియన్స్ యూనియన్ ఉందో వీరందరూ కూడా ఇమీడియట్ గా మీటింగ్ పెట్టుకుని మేము మీరు ఒక నెంబర్ చెప్పండి, ఎక్కడ క్లోజ్ చేసుకుంటే అవుతుంది అన్నామండి. ఆ దిశగా ప్రయాణం చేస్తున్న దిశలో సడన్ బ్రేక్ వచ్చిందండి. ఇవాళ రేపులో నిన్న మినిస్టర్ గారిని కలవడం జరిగింది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని. అట్లాగే దిల్ రాజు గారు కూడా ఉన్నారు. చాంబర్ వారు పిలుస్తారని ఈ రోజు ఎదురు చూస్తా ఉన్నామండి. ఈ రోజు పిలవకపోయినా సాయంకాలం పిలిచినా, రేపు మార్నింగ్ పిలిచినా వెళ్ళి సమస్యని సుఖాంతం చేసుకుంటామండి. ఏ చిన్న నిర్మాతని కష్టపెట్టాలని, ఇబ్బంది పెట్టాలని అయితే ఈ ఫెడరేషన్ కానీ, ఈ లీడర్స్ కానీ, నాయకులు, ఈ వర్కర్స్ కానీ ఉండవండి. అట్లా కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతున్నారండి. చిన్న సినిమాతను ఎప్పుడు నిర్మాతను ఇబ్బంది పెట్టరండి. వారు కూడా చాలా హ్యాపీగా ఫస్ట్ డబ్బు ఇచ్చేది వారేనండి. పెద్దవారు 1 వారం రోజుల్లో ఇస్తారు, వారు ఇస్తారు. చిన్నవాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఇస్తున్నారండి. సరే భారం అనేది ఉందంటున్నారు కదా, 10 కోట్లు అట్లా చేసేవాళ్ళకి నిజంగా మరి మన చట్ట ప్రకారం చట్టాలు ఏమైతే చెప్తున్నాయో లేబర్ కమిషనర్ గారి దగ్గరికి వారు కూడా పెంచాలని చెప్పారండి. ఆ నిబంధనల ప్రకారమే వెళ్తున్నాం కానండి. ఎవరిని ఇప్పుడు మీరు అన్స్కిల్ ఉన్న వాళ్ళని మా మీద రుబ్బుతున్నారు అనేది బయట మాట్లాడుకుంటున్నారండి. అట్లా ఉండదమ్మా. మనకి ఎంతమంది నెంబర్ కావాలంటే అంతమంది. సపోజ్ ఒక కెమెరా సంబంధించో, లేదా టెక్నీషియన్ సంబంధించో, ఒక లైట్ మెన్ సంబంధించో మరి ఇంత వర్క్ ఉందంటే వాళ్ళు రాష్ట్రంతో ఇద్దరిని ఎక్స్ట్రా పెట్టండి, లైట్ గా అడుగుతారండి. తప్పలేదు, వాళ్ళు అక్కడ పనిచేసేది వాళ్ళ వర్క్ కాదు, ఒకళ్ళని పెట్టుకోండి రిక్వెస్ట్ చేస్తారండి. డిమాండ్ ఉండదండి, రిక్వెస్ట్ చేస్తారు అక్కడ పనిని బట్టి. అంతే తప్ప ఎవరిని డిమాండ్ చేయడానికి పని చేయించుకునే వాళ్ళు ఇష్టం అండి. ఎంతమందిని కావాలంటే వారు నిర్ధారించిన వాళ్ళే వెళ్ళాలండి. ఫెడరేషన్ కూడా అదే చెప్పుద్దండి. మనం డిమాండ్ చేయడానికి లేదండి. ప్రొడ్యూసర్కి ఏం కావాలో మనం అది సప్లై చేయాలి, అది పంపించాలి, కానీ మనం ఏం డిమాండ్ చేయకూడదండి. అదండి. మరి నేను ఇంకా వేరే కాల్స్ లో ఉన్నానండి. దయచేసి ప్రొడ్యూసర్స్ అమిరాజ్ గారు కంక్లూడ్ చేశారు. ఇప్పుడు సతీష్ గారు, కార్తిక్ రెడ్డి గారు మాట్లాడినాక చివరిలో ఒక న్యూట్రల్ వ్యూ తీసుకోండి. ఫస్ట్ సతీష్ కుమార్ గారు, తర్వాత కార్తిక్ రెడ్డి గారు. ఒక్క మాట చెప్తానమ్మా మేడం. ఒక్కటి నేను చెప్పేది ఒక్కటి బాగా వినండి. ఎందుకంటే అమ్మా, ఇందాక అమిరాజ్ గారు చెప్పినట్టుగా వారు తగ్గించారు, చిన్న సినిమాకి 25% గతంలో చేస్తున్న అగ్రిమెంట్ ప్రకారం తగ్గించారు అంటే ఈ 3 years లో ఒక 10 movies కి మాక్సిమం తగ్గించారేమో. ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మా, వాళ్ళు పెంచిన 30% మా దగ్గరికి వచ్చేసరికి కూడా అలాగే ఇవ్వమంటారు.
మీది సినిమానే వాళ్ళది సినిమానే, మాది ఒకటే కష్టం అంటారు. కానీ ఇక్కడ బడ్జెట్ డిఫరెంట్ ఉంటుందమ్మా. వాళ్ళ బడ్జెట్ ఆయన చెప్పినట్టుగా హీరో తగ్గించుకోమనండి, డైరెక్ట్ మిగతా టెక్నీషియన్ తగ్గించుకోమనండి, చీఫ్ టెక్నీషియన్ది. కానీ చిన్న సినిమాకి ఇప్పుడు జరుగుతున్నదైతేనే మేము తీయగలుగుతాము. ఇప్పుడు నాది అండర్ ప్రొడక్షన్ ఒకటి ఉందమ్మా, నెక్స్ట్ మంత్ రిలీజ్ ఒకటి ఉంది. కానీ ఈ బడ్జెట్ల మీద సినిమా తీయాలి అంటే టెక్నీషియన్ అడిగిన దాంట్లో న్యాయం ఉంది, కానీ మేము చేయలేము. గత ప్రభుత్వాల్లో అప్పట్లో మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సబ్సిడీ అన్నా వచ్చేది. కర్ణాటక స్టేట్లో చిన్న సినిమాకి సబ్సిడీ ఉంది. కంపేర్ చేసుకుంటే మహారాష్ట్రలో కానీ, కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ మనకన్నా తక్కువ వేజెస్ ఉన్నాయమ్మా. అర్థమైందమ్మా? కాబట్టి మేము చిన్న నిర్మాతలుగా మేము కోరుకునేది ఒకటి, మాకు ఇప్పుడు జరుగుతున్నదైతేనే మేము చేయగలుగుతాము. దయచేసి ఆ 30% మా మీద రుద్దొద్దు. మేము కట్టుకోలేము, చేయలేము. ఇప్పటికే చిన్న సినిమా చనిపోయింది, బతికించండి. ఎందుకంటే ఒక సినిమా, చిన్న సినిమా నిలబడితే మళ్ళీ 100 సినిమాలు చిన్నవి స్టార్ట్ చేస్తారు. పెద్ద సినిమా వాళ్ళకి లాస్ అయినా ఏ ప్రాబ్లం లేదమ్మా, మళ్ళీ వాళ్ళకి పేమెంట్స్ వస్తాయి. వాళ్ళకి శాటిలైట్ ఉంది, ఓటీటీ ఉంది, థియేట్రికల్ ఉంది, ఓవర్సెస్ ఉంది. చిన్న నిర్మాతకి ఏమీ లేదమ్మా. కర్ణుడిక చావుకి కవచ 100 తప్పులు అన్నట్టుగా మా పరిస్థితి అలా ఉంది. కాబట్టి ఛానల్ ముఖంగా నేను కోరుకునేది ఒకటే, చిన్న సినిమాకి ఇప్పుడు జరుగుతున్న ప్రకారం జరిగితేనే సినిమాలు చేయగలుగుతామమ్మా. మేము కూడా మేము చేయలేమంటే ఏమి చేయలేము. మేము అందరం 6 నెలలు ఆపేస్తే ఎంటైర్ టెక్నీషియన్లు అందరూ బాధపడాల్సి వస్తుంది. మా పరిస్థితి కూడా ఆలోచించాలి ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ సతీష్ గారు. అమ్మా కార్తిక్ గారు, థ్యాంక్ యూ సతీష్ గారు. మీరు వెరీ క్లియర్. పెద్ద సినిమాలకు పెంచితే పర్వాలేదు కానీ, ఎందుకంటే ఆల్రెడీ చిన్న సినిమాలకి రిబేట్ ఇవ్వాలని ఉంది, అది ఎక్కువ డిస్కషన్ కి రావట్లేదు. ఒకవైపు అమ్మిరాజు గారు ఇస్తున్నాను చాలా హ్యాపీగా, చిన్న సినిమాలు వాళ్ళందరూ చాలా హ్యాపీగా చేస్తారని చెప్తున్నప్పటికీ ప్రాక్టికల్ గా అన్ని సినిమాలకు అది అప్లై అవ్వట్లేదు అనేది అయితే కనిపిస్తున్నటువంటి వాస్తవం. సో కార్తిక్ రెడ్డి గారు, మీరు ఇద్దరు వెర్షన్స్ విన్నారు కాబట్టి, కార్మికుల వైపు నుంచి చూసుకుంటే కొంత క్లారిటీ లేదు చాలా విషయాల్లో. ముఖ్యంగా అది ఇండస్ట్రీ, ఆ టాలీవుడ్ వర్కర్స్ లో కూడా కొంత యూనియన్స్ విషయంలో కూడా కొంత క్లారిటీ అయితే మిస్ అవుతూ ఉంది. ముఖ్యంగా చిన్న సినిమాలకు రిబేట్ ఇవ్వడం గురించి డిస్కస్ చేయట్లేదని కొంత ప్రొడ్యూసర్స్ మాట్లాడుతున్నారు. ఇంకోవైపు చిన్న సినిమాలకి అయితే మేము పెంచలేమని సతీష్ కుమార్ లాంటి వాళ్ళు చెప్తున్నారు, అమ్మిరాజ్ గారు వేరే వర్షన్ చెప్తున్నారు. సో ఓవరాల్ గా చూస్తే మీరు కార్మికుల సైడ్ నుంచి మాట్లాడితే ఏం చెప్తారు? ఒక షార్ట్ గా 3 minutes లో కంక్లూడ్ చేయండి. సూర్యప్రకాష్ గారు కూడా కంక్లూడ్. ఓకే, కార్మికుల పక్షాన మాట్లాడితే వాస్తవంగా ఇక్కడ ఫెడరేషన్ అనేది వాస్తవంగా ప్రొడ్యూసర్లందరికీ కూడా నిజాలు ఎవరికి తెలియదండి. ఫెడరేషన్ అనేది ఏ విధంగా చేస్తుందంటే, ఈ ప్రొడ్యూసర్ దగ్గర గత వేతనం అంటే శ్రీ కళ్యాణ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గతంలో 3 years ఒకసారి, తర్వాత అంతకుముందు ఉన్న అధ్యక్షులు వీళ్ళందరూ ప్రెసిడెంట్లుగా ఛాంబర్ లో మారినప్పుడు 3 years ఒకసారి అని పెట్టడం అది కరెక్టే ఉంది. కానీ ఒకటేసారి ప్రొడ్యూసర్ మీద భారం వేయడం తప్పే. చెప్పండి. ప్రొడ్యూసర్ల మీద ఒకటేసారి భారం వేయడం తప్పే. ఇంకొకటి ఏంటంటే, కార్మికులు కూడా, కార్మిక సంఘాలు, నేను కార్మికుడిగా కార్మిక లీడర్ గా ఉన్నా, వాస్తవంగా మేము నిన్న గంగాధర్ గారి దగ్గర కూర్చున్నప్పుడు కూడా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర కూర్చున్నప్పుడు కూడా మేము చెప్పింది ఒకటే, ఒక చిన్న సినిమాను మినాయిద్దాము అని ఫెడరేషన్ కు మేము చెప్పడం జరిగింది. ఎందుకు చిన్న సినిమాను అజ్జేయాలి, చిన్న సినిమాని ఎందుకు నిరాయింపు చేయాలి, చిన్న సినిమాని ఎందుకు పక్కకు పెట్టాలి అన్నప్పుడు నేను ఒక క్వశ్చన్ చెప్పాను. చిన్న సినిమా ప్రొడ్యూసరు ఓటీటీకి తీసుకోవాలంటే ఓటీటీ ప్లాట్ఫామ్ ఏమంటే డబ్బులు ఇయ్యదు, చిన్న సినిమా రిలీజ్ చేసుకునే వారు ఇబ్బంది ఉంటారు. అదే విధంగా కార్మికులు కూడా ఇక్కడ పనిచేసేటోళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారని అక్కడ క్వశ్చన్ రావడం జరిగింది. వచ్చినప్పుడు కూడా కార్మికుల పక్షాన కూడా నేనే చెప్పాను. అక్కడ వాస్తవంగా అనిల్ గారు మాట్లాడింది ఏం లేదు. ఏమన్నానంటే, ఇద్దరు కార్మికులే ఒక విధంగా చూస్తే ఎక్కడో డబ్బులు ఒక ప్రొడ్యూసర్ అనేటోడు ఎక్కడో ఏదో బిజినెస్ చేసి సినిమా మీద పిచ్చితో వచ్చి సినిమాను బతికించుకోవాలని వస్తున్నాడు. వీరది కష్టమే, వాళ్ళది కష్టమే, ఇద్దరిది కష్టమే. ఒక్కసారి దెబ్బతింటే ప్రొడ్యూసర్ అటే వెళ్ళిపోతాడు, కార్మికుడు ఇక్కడ కాకపోతే ఇంకొక అడివి పని చేసుకుంటాడు. కాబట్టి రెండు కూడా ఒక బొమ్మ బొడుసులాగా ఇద్దరు ఒకటే. ఇద్దరిని బతికించుకోవాలంటే మనం ఏం చేయాలంటే అప్పుడు సజెషన్ ఇవ్వడం జరిగింది. కానీ
ఇక్కడ డాన్సర్లు కార్మికుల పక్షాన మాట్లాడితే ఓన్లీ ఒక జూనియర్ ఆర్టిస్ట్ ని తీసుకోవాలంటే వాళ్ళకు పెంచుకోవాలి. తర్వాత రేట్లు పెంచుకోవాలంటే చిన్న సినిమా వాళ్ళు కార్మికుల పక్షాన చూసుకుంటే చిన్న సినిమా ప్రొడ్యూసర్ ఎవరికి ఇవ్వాలంటే లైట్ మెయిన్ కి ఇవ్వాలి. తర్వాత లేదా క్యాటరింగ్ లో ఉండి క్యాటరింగ్ లో అక్కడ వచ్చి తిన్న ప్లేట్లన్నీ అక్కడ వేసిన మహిళామణులు వాళ్ళు పాపం భర్తలను వదిలేసి కష్టాలు పడి వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళకు అట్లాంటి వాళ్ళకు ఒక 4-5 డిపార్ట్మెంట్లకు కార్మికులకు ఇస్తే బాగుంటది. అది నేను కూడా ఒప్పుకుంటాం. ఈ డాన్సర్లకు ఏమైంది, డాన్సర్ల వేతనం బరాబరే వస్తుంది. అక్కడ మాస్టర్ తీసుకొని వస్తాడు, ఒక స్టెంట్ మాస్టర్ ఉంటాడు. వీళ్ళంతా కూడా ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ కార్మికుల పక్షాన ఉండే ఏజెంట్ అనే ఒక దళారి. ఆ దోపిడీ వల్ల ఇవాళ సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఇబ్బంది. కార్మికులకు రేపు పొద్దుగల 30% మా కార్మికులకు పంచిన 30కి 30 100% జేబులకు వస్తుంది అనేది గ్యారంటీ లేదు. ఏజెంట్లు అనేవాడు అక్కడ దొబ్బేస్తాడు. ఇంకా పెంచలేదండి మీరు తప్పు ఆ ప్రకటన చెప్పే కొంతమంది ఏజెంట్లు కూడా ఉండవు. ఇట్లాంటి దాంట్లో ఎటు మళ్ళా మధ్యలో దళారీ ఎటు పోయినా ప్రొడ్యూసరే బదనము, పెంచిన బదనమే, బదనమే. ఓకే, చర్చ ముగింపుకి వచ్చేసాము. ఓవరాల్ గా ఈ టాపిక్ గురించి మేడం ఒక్క నిమిషం టైం ఇవ్వండి. కుమార్ గారు మీరు కన్క్లూడ్ చేయండి, తర్వాత సూర్యప్రకాష్ గారు. ఒకటి మేడం, ఇప్పుడు ఏమవుతుందంటే చిన్న సినిమాలో తప్పకుండా ప్యాడింగ్ ఆర్టిస్టులు అనేదన్నా ఉంటే థియేటర్కి వస్తారని మేము ఒక 2-3 ఆర్టిస్టులు పెట్టుకుంటే వాళ్ళు పెద్ద సినిమా రెమ్యునరేషనే మా దగ్గర అడుగుతారు. వారు ఎమ్మటి 5 నుంచి 10 మంది వస్తారు మినిమం. డ్రైవరు, అసిస్టెంట్, పర్సనల్ మేకప్ మ్యాన్, మేనేజరు, క్యారివ్యాన్, ఈ విధంగా చూస్తే వాళ్ళ పేమెంట్ లో సగం మళ్ళీ సపరేట్ అయిపోతుందమ్మా. ఇక్కడ మేము కోరుకునేది ఒక్కటే, చిన్న సినిమా బతకాలి అంటే ఆర్టిస్టులు కూడా, ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా చిన్న సినిమా వాళ్ళకి కోఆపరేట్ చేయాలి. వాళ్ళు మాతో మాట్లాడరు, మేనేజర్లతో మాట్లాడమంటారు. మేనేజర్ ఏమంటాడు, ఇస్తే ఇవ్వండి లేకపోతే అంటాడు. మళ్ళీ మేనేజర్కి 10% కమిషను. వాళ్ళ రెమ్యునరేషన్ వేరు, స్టాఫ్ వేరు. వాళ్ళు వచ్చిన టైంకే షూటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రొడ్యూసర్ అనేవాడికి చెప్తున్నాను కదమ్మా, కర్నూడి కష్టాలు మామూలుగా లేవు, మాకు 100 ఇంతలు ఉంది ఇక్కడ. కాబట్టి ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టుగా అన్ని విధాలుగా మీ ఫెడరేషన్లో ఏం జరిగినా కూడా మేము మాట్లాడకూడదు. ప్రొడ్యూసర్గా మా కష్టాలు చెప్తున్నాం. దయచేసి టెక్నీషియన్లు అందరూ కూడా మా పాత జరిగేదానికి రావాలి. అలాగే ఆర్టిస్టులు దయచేసి మేము ఇచ్చే ఒక రెమ్యునరేషన్లోనే మీ వాళ్ళందరం తెచ్చుకుంటే బాగుంటుంది. ఒక్కసారి మా వాళ్ళకి వెహికల్ కానీ, మేకప్ మ్యాన్ కానీ, మేనేజర్ కానీ, అసిస్టెంట్ కానీ టోటల్ అంత అంటే మాకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 2 lakhs వన్ డే రెమ్యునరేషన్ ఉంటే 75-80,000 మళ్ళీ వాళ్ళకి పక్కన వచ్చే స్టాఫ్కి అయిపోతుంది. ఇదే పేమెంట్ పెద్ద సినిమాలకు కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. చిన్న సినిమాలకి దయచేసి ఆర్టిస్టులు కూడా కోఆపరేట్ చేస్తేనే నిర్మాత బతుకుతాడు, టెక్నీషియన్లు కోఆపరేట్ చేస్తేనే నిర్మాత బతుకుతాడు. ఒక్క చిన్న సినిమా బాగుంది అంటే మళ్ళీ 100 నిర్మాతలు కొత్త వాళ్ళు రావడానికి ఛాన్స్ ఉంది. పెద్ద నిర్మాత సినిమా పోయినా కూడా మళ్ళీ వాళ్ళు ఇంకోటి తీసుకోగలుగుతారు. హీరో ప్రాబ్లం అయినా మళ్ళీ హీరోకి వస్తుంది. కానీ ఇక్కడ చిన్న నిర్మాత ఒకసారి చనిపోతే మళ్ళీ బతకలేడమ్మా. కాబట్టి చిన్న సినిమాని బతికిద్దాం. మాకు ఇప్పుడు జరుగుతున్న పేమెంట్స్ లోనైతేనే మేము చేయగలుగుతాం. పెద్ద సినిమాలకి ఎంత వాడు 30 కాకపోతే 40 పే చేసుకోనండి, మాకు అభ్యంతరం లేదమ్మా. ఇది నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ సతీష్ గారు. నెక్స్ట్ సూర్యప్రకాష్ గారు, మీరు కన్క్లూడ్ చేయండి. సతీష్ గారు ఈ రోజు 5 సినిమాలు స్టార్ట్ అయ్యాయండి, చిన్న సినిమాలు. సతీష్ గారు అయ్యా చెప్పండి. తర్వాత మీరు కన్క్లూడ్ చేయండి. సూర్యప్రకాష్ గారు, ఓవరాల్ గా ఒకటి మీరు న్యూట్రల్ గా అబ్జర్వ్ చేస్తూ నిర్మాతలది విన్నారు, ఆర్టిస్ట్ సైడ్ నుంచి కార్తిక్ రెడ్డి గారిది విన్నారు, అటు అమిరాజ్ గారిది విన్నారు. కాబట్టి ఒక బ్యాలెన్స్ వ్యూగా చూసినప్పుడు ఎవరి వైపు చూసినా జస్టిఫైల్ గా అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు చెప్పండి. ఒకటి వాస్తవం అంటే ఎన్ని మాట్లాడుకుని ఎన్ని చేసినా కూడా ప్రొడ్యూసర్ లేనిది ఎవడో ఏమీ చేయలేడు. డబ్బు పెట్టాల్సింది ఆయనే. ఎట్ ద సేమ్ టైం సెట్లోకి వచ్చిన తర్వాత కార్మికులు లేనిదే చేసేది ఏమీ లేదు. ఇది టీ ఇవ్వకపోతే ప్రొడ్యూసర్ కూడా అక్కడ కూర్చోలేడు. ఒక కూల్ డ్రింక్ తెచ్చేవాళ్ళు లేకపోతే పని జరగదు. ఈ 2 మెయినే. కాకపోతే సమస్య ఎక్కడ వస్తుందంటే చెప్తూ ఉంటారు ఇప్పుడు కూడా సినిమా పరిశ్రమ వాళ్ళు ఇద్దరు నష్టపోతూ ఉంటారు. ఎవరంటే అవతల ప్రొడ్యూసర్ అన్నా నష్టపోతాడు సినిమా మూలంగా, లేదా చివరిలో ఉండే సినిమా బాగపోతే డబ్బులు పెట్టి కొనుక్కునే ప్రేక్షకుడైనా నష్టపడతాడు. మిగతా అందరికీ రూపాయి ఏదో మార్గంలో వస్తూనే ఉంటుంది.
మిగతా వాళ్ళందరికి కూడా 10 పైసలో పావలానో పైసానో ఏదో వస్తున్నాడు. నష్టపోయేది ఎవడరా అంటే ప్రారంభంలో ఫస్ట్ నష్టపోయేది ప్రొడ్యూసర్, ఆ చివరి నష్టపోయేది ఎవడరా అంటే ప్రేక్షకుడు. కాబట్టి ఇక్కడ ఈ 2 కూడా వాస్తవం చెప్పాలంటే గనక కార్మికుల డిపెండెన్సీ అండి ఇవి వీటిలో. కాకపోతే చిన్న సినిమా అనేది ఆయన చెప్పినట్టు సతీష్ గారు చెప్పినట్టుగా వాళ్ళ చిన్న సినిమా అనేది గత చాలా కాలం మట్టుగా ఇబ్బందిగా ఉంది. వాళ్ళ మరీ దారుణంగా ఉంది. అసలు సినిమా ఎందుకు తీస్తున్నాం అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉందండి. ఎందుకంటే ఓటీటీ కూడా ఎవడు కొంటలేదు, ఇంకోటి ఎవడో అసలు బయట బిజినెస్ లేదు, థియేటర్కి ఎవడు రావట్లేదని పరిస్థితిలో చిన్న సినిమాని బతికించుకోవాలా. అలాగే అట్ ద సేమ్ టైం ఏంటంటే కార్మికుల్ని పని కట్టుకుని మీరు చిన్న సినిమా పెద్ద సినిమా అంటే వాడు పని చేసేవాడికి ఏ సినిమా ఏదైనా ఒకటి ఇచ్చేవాడికి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఒక్క స్థాయిలో అంటే ఏంటంటే ఎక్కువ డబ్బులు ఎక్కడైతే ఇవ్వగలుగుతారో ఎక్కడ ఉంటుందో అక్కడ మనం ఖచ్చితంగా తగ్గించుకోకపోతే చిన్న సినిమా అనేది చిన్న సినిమా నిర్మాత అనేవాడు బతకడు. అదే పరిస్థితి మనం 300 మంది రోజుకి సెట్లు ఉండేవాడు వాడికి అదే భారమే. ఇది మీరు ఎక్కువ డబ్బులు రోజుకి ఇంత అని చెప్పి ఇచ్చిన ఉన్నా కాబట్టి 30% అనేది మళ్ళీ ఒకసారి పునరాలోచన చేయాల్సిందేనండి. అది ఖచ్చితంగా దాంట్లో మనం కార్మికులు న్యాయం జరగాలని ఎంత మాట్లాడుకుంటామో ప్రొడ్యూసర్ అనేవాడు లేడు అనుకోండి, ఎవడో ఏం చేయలేడు. అది మటుకు నిజం. ప్రొడ్యూసర్ తరపు కూడా మనం ఆలోచించాల్సింది. అది నాకు అర్థమైన విషయం. థ్యాంక్ యూ సూర్యప్రకాష్ గారు. కార్తీక్ రెడ్డి గారు మీరు కన్క్లూడ్ చేయండి. లాస్ట్ 2 minutes. సార్ అందుకే ఈరోజు కార్తీక్ రెడ్డి గారు అందుకే మేము ఏమన్నామంటే చిన్న సినిమా నిర్మాతలకు వేతనాలు, చిన్న సినిమా ప్రొడ్యూసర్లకు 30% పెంచాలని మాకు కూడా ఇష్టం లేదు. దాన్ని తెర మీదకి తెచ్చింది పెద్ద సినిమా ప్రొడ్యూసర్లే. చాంబర్ లో జరిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ 30% పెంచితే చిన్న సినిమా పరిస్థితి ఏంది అని అక్కడ ఉన్న చెదలవాడ శ్రీనివాస్ గారు, తర్వాత ఇంకో కొంతమంది పెద్దోళ్ళు వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా మేమేం చెప్పామంటే చిన్న సినిమా నిర్మాతలు చిన్న సినిమా బతకాలని మాకు కూడా ఉంది. మీరే తెర మీదకి తెస్తున్నారు కాబట్టి అయితే 15% పెంచుతాము అని స్పష్టంగా ఆ రోజు చెప్పడం జరిగిందండి. సినిమా నిర్మాతలకు రేటు పెంచాలనో లేకపోతే ఫెడరేషన్ కి కానీ కార్మిక లీడర్లకు కానీ మాకేమో అది సంతోషంగా లేదు. కానీ ఇక్కడ ఉన్న కొంతమంది పెద్ద ప్రొడ్యూసర్లు అయ్యో మా మీద భారం పడుతుంది, వాళ్ళు ప్రొడ్యూసర్లు కాదా అని క్వశ్చన్ చేసినప్పుడు 15% అనేది తెర మీదకి వచ్చిందండి. 15% ఎట్లా పెంచుతారండి? మాకు 30 పెంచి వాళ్ళకు కూడా 30 చేయాలని ఇదే ప్రొడ్యూసర్లు అన్నప్పుడు అయ్యో మా కార్మికులే బతుకుతారు కదా అని మాకు కూడా ఉంటదండి. లీడర్ గా ఉన్నప్పుడు మా కార్మికులు మాకు బతకాలని మాకు ఉంటది. ఎందుకంటే ఇస్తామన్నప్పుడు వద్దంటారా ఎవరైనా? అందుకే ఈ రోజు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర నిన్న మాట్లాడినప్పుడు కూడా మాట్లాడింది ఏంటంటే చిన్న సినిమాను వదిలిపెట్టండి, చిన్న సినిమాను వదిలేయండి అని చెప్పి స్పష్టంగా మన ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిన్న కూడా చెప్పారు. కానీ అక్కడ ఉన్న 2-3 ప్రొడ్యూసర్లు, అక్కడ ప్రసన్న కుమార్ గారు ఉండే, ప్రసన్న కుమార్ గారు ఏమన్నారంటే చిన్న సినిమా అంటే వాళ్ళకు కూడా ట్యాక్సులు పడతాయి కదా అని వెనక నుండి ఈ టీమ్ లో ఉన్న ప్రొడ్యూసర్లే మాట్లాడతారండి. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుకోవడానికి చిన్న సినిమా ప్రొడ్యూసర్లు ఎవరిని అక్కడికి రానియరు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు చెప్పారు కదా మనం విన్నాము అనే ఉద్దేశంగా ఏదో బయట వచ్చిన దాన్ని ప్రతి ఒక్కరు కౌంట్ చేసుకోవడమే జరుగుతుంది. తర్వాత అక్కడ ఉన్న చిన్న సినిమా నిర్మాత అయిన శ్రీనివాస్ రెడ్డి గారు మన తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఈసీ నెంబర్, ఆ శ్రీనివాస్ రెడ్డి గారికి నేను చెప్పడం జరిగింది, అన్న ఇది జరుగుతుంది మీరు రావాలి, మీరు ఈసీ నెంబర్ కదా మరి నువ్వు వచ్చి ఎందుకు లేదు? ఓ 4 రమ్మన్నారు, మేమే 4 వచ్చినాం. అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే కార్మికులకు ప్రొడ్యూసర్లకి కొంతమంది లీడర్లు చెబితే మిస్యూజ్ జరుగుతుంది. కానీ వాస్తవంగా నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మినిస్టర్ గారు చెప్పింది ఒకటే, కార్మికులందరికీ ఏం చెప్పారంటే ఈ రోజు దాంట్లో వేతనం ప్రొడ్యూసర్ తగ్గించుకోవాలి, ఇక్కడ మీకు అదే 30% ఇచ్చేటట్టు హీరోలను కూడా నేను సమన్వయం చేస్తాను, అదేతో పాటు చిన్న సినిమా నిర్మాతలు కావాలి, రేపో ఎల్లుండో ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడినప్పుడు చాలా ఇబ్బందులు పడతారు మన వాళ్ళు, ఈ రాష్ట్రానికి వచ్చే ట్యాక్సెస్ ఇవన్నీ పోతాయి, ఇవన్నీ మన కాడ ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రొడ్యూసర్లు చాలా ఇబ్బందులు పడతారని స్పష్టంగా చెప్పడం. ఆ డిమాండ్ ఒప్పుకున్నాం నిన్న. కార్మికుల డిమాండ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన డిమాండ్లు అన్నిటికీ మేము ఒప్పుకున్నాం.
ఇప్పుడు సొల్యూషన్ ఏం కాబోతుందో షార్ట్ గా అన్నిటికీ ఒప్పుకున్నాము. ఇంకోటి ఏంటంటే చిన్న నిర్మాతకు అర్థమైంది. చిన్న నిర్మాతకు ఎక్కడ భారం పడదండి. చిన్న నిర్మాతలు ఎక్కడ టెన్షన్ పడద్దు. చిన్న సినిమా బతుకుతుంది, చిన్న నిర్మాతలు ఉంటారు. థ్యాంక్ యూ కార్తిక్ రెడ్డి గారు. ఓవరాల్ గా సతీష్ థ్యాంక్స్ గారు, అన్న. సూర్యప్రకాష్ గారు, కార్తిక్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఓవరాల్ గా ఈ చర్చను గమనిస్తే ఈ టాలీవుడ్ వేతనాల విషయంలో ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అయితే చిన్న నిర్మాతలు అన్న విషయం అయితే స్పష్టమైంది. ఏదేమైనప్పటికీ అమిరాజ్ గారు చెప్పిన దాంట్లో కూడా కొంత శాంతికి వస్తారని అనిపించినప్పటికీ చిన్న నిర్మాతలకి కొంత మినహాయింపు ఉంటే బాగుంటుంది అన్న అంశం అయితే క్లియర్ వచ్చింది. ఎందుకంటే సతీష్ కుమార్ గారు కానీ ఈవెన్ వర్కర్ సైడ్ నుంచి కార్తిక్ రెడ్డి గారు కానీ ఆ విషయం మాట్లాడారు. ఈవెన్ సూర్యప్రకాష్ గారు మెజారిటీ ఆఫ్ ద గెస్ట్ అదే మాట్లాడారు, అమిరాజ్ గారు తప్ప. సో ఓవరాల్ గా చూస్తే పెద్ద సినిమాలకి వేతనాల పెంపు వర్తించిన చిన్న సినిమాలకి ఇది వరకు 25% రిబేట్ అట్లీస్ట్ అదైనా ఇస్తే కొంత సర్వైవ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎన్ని పెద్ద సినిమాలు తీసినా చిన్న సినిమాలు లేకుండా టెక్నీషియన్స్ కి ఎవరికి ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ మీ టైం ఇచ్చి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇంతతో ఈ చర్చ థ్యాంక్ యూ.